ప్రైజ్ ద లార్డ్. అనారోగ్యంతో ఉన్నవారు ప్రతిరోజు స్వస్థత కొరకు ఇలా ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ఈ అనారోగ్యం రావడానికి కారణం నేనే, నా క్రియలే మీకు విరోధంగా ఉన్నాయేమో, నా ప్రవర్తన వాక్యానికి విరుద్ధంగా ఉందేమో, నేనే మీ మనసు గాయపడేలా ప్రవర్తించలేము, నాకు తెలియట్లేదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కదండి. నాకున్న ఈ లోక అజ్ఞానాన్ని తీసివేసి ఆ గ్రహింపుని నాకు అనుగ్రహించండి. ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయాను, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా, మీ మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, ఆ గ్రహింపు నాకు అనుగ్రహించండి. నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపం కూడా లేదు, క్షమాపణ కూడా లేదయ్యా. దయగల దేవ, మీ చిత్తమైతే నా తండ్రి, నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత సీనియర్ డాక్టర్ల దగ్గర చూపించుకున్నా, ఎంత మెడిసిన్ వాడినా స్వస్థత రావాల్సింది మీ దగ్గర నుంచే కదయ్యా. మీరు స్వస్థపరిస్తేనే నేను పూర్తిగా కోలుకుంటాను. నేను చేసిన తప్పులన్నీ మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకుంటున్నానయ్యా. దయతో నన్ను క్షమించి నా మీద మీ హస్తం ఉంచి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదండి. ఆయన మీరు తప్ప నాకెవరున్నారయ్యా. దయతో నేను చేసిన తప్పులు క్షమించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. స్వస్థత మీరిస్తేనే నేను పూర్తిగా కోలుకుంటాను. మీరిస్తేనే నాకు నూతన బలం వస్తుంది. మీరు స్వస్థత ఇస్తేనే నూతన శక్తిని, నూతన బలాన్ని నేను పొందుకుంటానయ్యా. మనుషుల మెడిసిన్, మనుషుల సహాయం, మనుషుల మాటలు నాకు వద్దయ్యా. మీ స్వస్థతే నాకు కావాలయ్యా అని ఇదే ప్రార్థన ప్రతిరోజు చేసుకోండి. పశ్చాత్తాపడితేనే స్వస్థత వచ్చేది. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.